Good morning, students. Welcome to Aurora IAS Academy. So, today in this class, we will learn about the Group 1 Quant and Reasoning. Group 1 Quant and Reasoning మనం చూద్దామండి. ఓకే, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి ప్రిలిమ్స్ మొత్తం ఎన్నిసార్లు కండక్ట్ చేశారండి గ్రూప్ 1ని? లాస్ట్ టైం 3 times కండక్ట్ చేసినారు. ఓకే, దే కండక్టెడ్ ప్రిలిమ్స్ ఫర్ 3 times. 3 times 2022లో ఒకసారి కండక్ట్ చేసినారు, 2023లో ఒకసారి కండక్ట్ చేసినారు అండ్ ఫైనల్లీ ఇన్ 2024. సో ఇది కన్సిడర్ చేసి మనకి రిజల్ట్స్ అనేది ఇచ్చినారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ త్రీ పేపర్స్లో ఎందుకు ఈ 3 పేపర్స్ మనం చెప్తున్నామంటే మేజర్గా మనకి ఎగ్జాక్ట్గా సిలబస్ అంటూ ఏమీ లేదు. ఎగ్జాక్ట్ సిలబస్ అండ్ టాపిక్స్ ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎట్లా ఇచ్చినారంటే జస్ట్ సింగిల్ లైన్ సిలబస్ ఇచ్చినారు. మీరు చూసే ఇది ప్రిలిమ్స్ వరకు వస్తే, ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఒక సింగిల్ ఏమి ఇచ్చినారు సిలబస్ బుక్ కాపీలో? లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చినారు. ఒక సింగిల్ లైన్లోనే మనకి సిలబస్ అనేది కన్క్లూడ్ చేసినారు. మీరు ఒక్కసారి ఆ సిలబస్ కాపీ చూస్తే, సో ఆ ఒక్క సింగిల్ లైన్లో నుంచి మనం లాజికల్ రీజనింగ్ అంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఏమీ తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, అప్పుడున్న టైంలో లాస్ట్ నోటిఫికేషన్ టైంలో అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా గ్రూప్ 1 అనేది కండక్ట్ చేయలేదు మనకి. సో ఫర్ ద ఫస్ట్ టైం మనకి వాళ్ళు ఏం చేసినారంటే గ్రూప్ 1 కండక్ట్ చేసినారు. సో స్టూడెంట్స్కి కూడా ఐడియా లేదు అసలు లాజికల్ రీజనింగ్ అంటే చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఎందులో నుంచి ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారనేది అసలు ఏ స్టూడెంట్ కూడా పెద్దగా ఐడియా లేదు, ఏది వాళ్ళు ఫస్ట్ టైం రాసేటప్పుడు. బట్ మనకి ఇప్పుడు ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్తో ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చినా బట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మాత్రం 3 times కండక్ట్ చేసినాడు. రైట్, 3 yearsలో 3 different పేపర్స్ మనం చూసినాం. సో దాన్ని బట్టి మనము కొన్ని కాన్సెప్ట్స్, అసలు ఏ కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామే కాదు, జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మనకి ఎట్లుంటుంది అంటే సిలబస్లో కొంచెం అంబిగిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇందులో నుంచి అడుగుతారని స్పెసిఫిక్గా ఏం బౌండరీస్ ఉండవు, వైడ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి మనకి ఏవైనా అడిగేటందుకు స్కోప్ ఉంటుంది. తర్వాతకి మనం పోస్ట్ ఎగ్జామినేషన్ మాత్రమే తెలిసే ఓకే ఈ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడిగినాడు అని. సో ప్రీ ఎగ్జామినేషన్ మనకి ఏమి కూడా ఒక ఐడియా అంటూ ఉండదు జనరల్గా. బట్ మనకి త్రీ పేపర్స్ ప్రిలిమ్స్ పేపర్స్ కండక్ట్ చేసినారు కాబట్టి దాన్ని బేసిస్ చేసుకొని మనం కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుదాం. ఎందుకంటే ఫిక్స్డ్గా మనకేం తెలియదు, ఎట్లా ఇప్పుడు వైల్డ్గా వదిలేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియానే లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకు మెయిన్స్ సిలబస్ ఉన్నది. నెక్స్ట్ మెయిన్స్ సిలబస్లో కొంచెం క్లారిటీ మెన్షన్ చేసినారు, అట్లీస్ట్ టాపిక్ నేమ్స్ చాలా ఇచ్చినారు. బట్ ప్రిలిమ్స్ విషయానికి వస్తే జస్ట్ ఒక లైన్లో మెన్షన్ చేసినారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ సిలబస్ కాపీలో జస్ట్ ఒక లైన్లో కన్క్లూడ్ చేసేసినాడు మనకి సిలబస్ని. సో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది అంటే మనకి ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న బేస్ ప్రకారం ఏం ప్రిపేర్ అవుదామంటే లాస్ట్ 3 పేపర్స్ ఏవైతే కండక్ట్ చేసినారో వీటిని అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి మనం ప్యాటర్న్ ఎట్లా ఇచ్చినారు, ఎన్ని క్వశ్చన్స్ అడిగినారు, ఏ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడిగినారు ఒకసారి చూద్దాం. మనం దాన్ని బేస్ చేసుకొని మనం ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వద్దాం. ఓకే, మనం ప్రిలిమ్స్ వరకు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం, మెయిన్స్కి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం అని ఒక ఐడియాతో మనం ముందుకు వెళ్దాం. సో మనం చూస్తే ఇప్పుడు రైట్, ఇది మనకు ఫస్ట్ ఏది 2022లో కండక్ట్ చేసిన పేపర్ ప్యాటర్న్ అండి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంది కదా, ఫస్ట్ టైం ప్రిలిమ్స్ కండక్ట్ చేసినారు 2022లో. అప్పుడు మనకి ఇచ్చిన కాన్సెప్ట్స్ ఇవి, 2022లో కాన్సెప్ట్స్ ఇవి ఇచ్చినారు మనకి. సో దీంట్లో మీరు చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగినారు, నెక్స్ట్ సిరీస్, డైరెక్షన్ టెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఆల్ఫాబెట్స్, ఇట్లా మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ అడిగినారంటే ఆ పేపర్లో 23 క్వశ్చన్స్ అడిగినారు. ఓకే, ఓవరాల్గా మనకి 23 క్వశ్చన్స్ అడిగినారు. ఆ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇవి. మీకు ఇక్కడ చూడండి టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినారో కూడా నేను ఇక్కడ నోట్ చేసినాను. ఆ ఫస్ట్ పేపర్లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగినారు, నెక్స్ట్ సిరీస్ నుంచి అడిగినారు, ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్ నుంచి అడిగినాడు, ఆల్ఫాబెట్స్ నుంచి అడిగినాడు, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాక్స్, కోడింగ్, బోర్డ్ మాస్. ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ఏంటండి రీజనింగ్ కాన్సెప్ట్స్ అడిగినాడు, అవునా? బట్ ఇక్కడ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కాన్సెప్ట్ మనకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని క్వాంట్ కాన్సెప్ట్స్ రావాలి మనకి. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏముంటుంది, వాళ్ళు కొంచెం డేటా ఇస్తారు, దానిపైన మనం వర్క్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు కావాల్సిన 1-2 క్వాంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ది పర్సంటేజెస్. పేరుకి కాన్సెప్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అయినా అని
మనం ఎక్కువగా వాడే కాన్సెప్ట్ ఏమంటే అందులో పర్సంటేజ్ కాన్సెప్ట్ వాడతాం. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకోటి యూజ్ చేసేది రేషియోస్. ఎందుకంటే ఈ పర్సంటేజ్ అండ్ రేషియోస్ అనేది రిలేషనల్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఏవైనా 2 ఐటమ్స్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ 2 వేరియబుల్స్ మధ్యలో మనం రిలేషన్ చెప్పాలి అనుకున్నప్పుడు మనకి జనరల్గా యూజ్ చేసేది పర్సంటేజ్ ఆర్ రేషియో. అంటే ఎట్లా చెప్తారు జనరల్గా, ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి సమ్ A2:3. రిలేషనల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ చార్ట్లో ఇచ్చిన డేటాలో కూడా రిలేషన్ అడుగుతాడు. 2 times సేల్స్ మధ్య రిలేషన్ ఏమైనా అడుగుతాడు. లేదా A is 50% of B, అది కూడా ఒక రిలేషన్. సో ఇవి రెండు ఏంటంటే రిలేషనల్ ఓరియంటెడ్. సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఆ డేటాలో ఒకదానికి ఒక ఆబ్జెక్ట్ మధ్య రిలేషన్ మీదే అడుగుతాడు మనకు అడిగితే. సో పర్సంటేజ్ నేర్చుకుంటాం మనం, రేషియో అండ్ ప్రపోర్షన్స్ నేర్చుకోవాలి. ఇంకొకటి ఏమంటే యావరేజెస్, ద అనదర్ కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకోవాలి మనం, యావరేజెస్ నేర్చుకోవాలి. ఇవి 3 క్వాంట్ కాన్సెప్ట్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ మనకి ఈ 3 పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 వస్తే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజీగా అయిపోతుంది, త్వరగా సాల్వ్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది, ఎట్లాంటి మిస్టేక్ చేయం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి, ఏవి కూడా క్వాంట్ కాన్సెప్ట్స్ లేవు. మీరే చూడండి, సిరీస్ రీజనింగ్ కాన్సెప్టే, డైరెక్షన్ టెస్ట్ రీజనింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్ రీజనింగ్, బ్లడ్ రిలేషన్ రీజనింగ్, కోడింగ్, క్లాక్స్, కోడింగ్ అండ్ బాడ్ మాస్. ఈ బాడ్ మాస్ అంటే జస్ట్ క్యాలిక్యులేషన్, మనం చిన్నప్పటి నుంచి చేసి ఉన్నదే. సో దాన్ని యాక్చువల్గా క్వాంట్ అనొచ్చు, రీజనింగ్ అనొచ్చు. సో మీడియోకర్ అనుకోండి. నెక్స్ట్ డైస్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇన్ఈక్వాలిటీ, సిలాలిజం, క్యాలెండర్, స్టేట్మెంట్ అజంప్షన్స్, ఇవన్నీ కూడా రీజనింగే. సో దీన్ని బట్టి ఆ ఫస్ట్ పేపర్లో ఇవి కాన్సెప్ట్స్ అడిగినారండి. 23 క్వశ్చన్స్ అడిగినారు అండ్ ఈచ్ కాన్సెప్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడిగినారు. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక్కదాని కోసం అడిషనల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 3 క్వాంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదేమో నెక్స్ట్ పేపర్, ఏది 2023లో కండక్ట్ చేసిన పేపర్, ఇయర్లీ వన్స్ లాగా కండక్ట్ చేసినారు అది. ఓకే, 2023లో కండక్ట్ చేసిన పేపర్, 2023లో కండక్ట్ చేసిన పేపర్ ఒక్కసారి చూడండి. ఇక్కడికి కొంచెం వేరియేషన్ వచ్చినది. సెకండ్ టైం ఇక్కడ సిరీస్ పెరిగినది, డేటా ఇంటర్ప్రిటేషన్ తగ్గినది. ఒకటే క్వశ్చన్ అడిగినాడు. అక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ అడిగినారు, సిరీస్ కొంచెం తక్కువ అడిగినారు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఓకే కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ ఏ కాన్సెప్ట్ నుంచి ఎగ్జాక్ట్గా అడుగుతున్నాడో తెలియదు. చూడండి, ఒకటే నోటిఫికేషన్కి అదే పేపర్ ఇదే పేపర్, సేమ్ పేపర్లో ఒకసారి ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు, ఇంకోసారి ఇంకో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. సో ఈ పేపర్లో జస్ట్ 20 క్వశ్చన్స్ అడిగినారు. ఇది సెకండ్ టైం కండక్ట్ చేసిన పేపర్లో 20 క్వశ్చన్స్ అడిగినారు అండ్ వాటి రిలేషన్స్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ పేపర్కి ఈ పేపర్కి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఏజెస్కి రిలేటెడ్ క్వశ్చన్ లేదు, బట్ ఈ పేపర్లో ఏజెస్కి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగినాడు. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా క్యూబ్స్ లేదు, డైస్ ఉంది కానీ క్యూబ్ లేదు. ఓకే, నెక్స్ట్ పేపర్లో చూడండి క్యూబ్స్కి అడిగినాడు. అంటే మోర్ ఆర్ లెస్ మనకి ఎట్లా అడుగుతున్నారంటే ఆల్మోస్ట్ మీరు అన్ని రీజనింగ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాల్సిందే డెఫినెట్గా. అట్లయితేనే మనకు ఆ ప్రిలిమ్స్ పేపర్ అనేది ఎగ్జాక్ట్గా రాయగలుగుతాం, క్లియర్. అండ్ మీకు అందరికి తెలుసు మనకి ప్రిలిమ్స్ పేపర్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఓవరాల్గా 2.5 hours అండి. అవునా, 2.5 hours అండ్ మనకి 150 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. అదే కాన్సెప్ట్లు ఇచ్చినారు. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి జిఎస్ ఓకే, జిఎస్ ఈజ్ ఫైన్, జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఇది కూడా ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్గా సరే ఇక్కడ 20, అక్కడ 23, నెక్స్ట్ 25 అడిగినారు. సో ఆన్ అన్ యావరేజ్గా మనం అనుకుందాం ఒక 22 క్వశ్చన్స్ అనుకుందాం. ఏది మన ఏరియా నుంచి ఒక 22 క్వశ్చన్స్ అంటే. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ క్వశ్చన్స్లో ప్రతిసారి కూడా మనం పర్ఫెక్ట్గా ప్లానింగ్తో వెళ్తే మినిమం 20 క్వశ్చన్స్ పక్కాగా మార్క్ చేసి రావచ్చు 100% అష్యూరెన్స్తో. వెట్ జిఎస్కి వచ్చేసరికి చాలా హ్యూజ్ సిలబస్ అది. నువ్వు ఎంత ఆన్సర్ పెట్టినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో చిన్న డౌట్ అనేది ఉంటుంది, అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఎగ్జాక్ట్ నెంబర్స్ చదివితే తప్పితే. అండ్ ఇంకో ఒక విషయం ఏంటంటే ఈ జిఎస్లో పేపర్ ఏది స్టాండర్డ్ బుక్కో ఇప్పటివరకు ఎవరు చెప్పలే. కొంతమంది మన తెలంగాణ బోర్డు బుక్స్ చదివినారు, దాన్ని తప్పని అన్నారు, అవునా కాదా? కొంతమంది ఎన్సీఆర్టీస్ ఇవి చదివినారు. సో వాళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు వాళ్ళ కన్వీనియన్స్ కాసేపు ఈ బుక్ రిఫరెన్స్ అంటున్నారు, కాసేపు ఈ బుక్. సో ఎగ్జాక్ట్ రిఫరెన్స్ అనేది లేక సో జిఎస్ ఎంత చదివినా కానీ, అవునా కాదా, ఎక్కడో ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. బట్ మన సబ్జెక్ట్ విషయంలోకి వస్తేమంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇంకా వేరే ఛాన్సే ఉండదు, పక్కాగా అదే ఆన్సర్ అయి ఉంటుంది, ఒకటే ఆన్సర్ ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఎట్లాంటి కన్ఫ్యూజన్ అనేది మనకి జనరల్గా ఉండదు. సో ఈ 22-23 క్వశ్చన్స్లో అట్లీస్ట్ మనం ఒక 20 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయాలండి ఎట్ ఎనీ కాస్ట్.
ఎట్ ఎనీ కాస్ట్ 20 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేస్తే, అండ్ రిమెంబర్ ఇక్కడ అడిగే అన్ని కూడా రీజనింగ్ కాన్సెప్ట్స్. టైం వేస్ట్ చేసేవి ఏంటంటే ఇందులో మేజర్గా ఏది మన సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ ఇది మాత్రమే కొంచెం టైం వేస్ట్ చేస్తాయి. మిగతాది మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ చూడగానే మీకు లాజిక్ తెలిస్తే విత్ ఇన్ 5 to 10 secondsలో ఆన్సర్ రాస్తారు. అక్కడ నువ్వు పెద్దగా కష్టపడేది. సిరీస్ కూడా అంతే, నువ్వు లాజిక్స్ నువ్వు ఎంత త్వరగా. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ విషయానికి వస్తే ఎట్లుంటుంది అంటే అవి కొంచెం ట్రిక్కీ ఉంటాయి. మనకు తెలియకుండానే చాలా టైం స్పెండ్ చేస్తాం ఆ ప్రాబ్లమ్స్ పైన. ఎట్లుంటుంది అంటే స్టార్ట్ చేస్తాం మనం సాల్వ్ చేసేందుకు. స్టార్ట్ చేసినాక ఓకే వస్తుంది, నాకు అర్థమవుతుందని మనకు తెలియకుండానే బ్యాక్ ఎండ్లో టైం ఏమో పాస్ అయిపోతుంటుంది. సో చిన్న సీటింగ్ అరేంజ్మెంట్, చిన్న పజిల్ ఇస్తే ఫైన్, సరే నువ్వు 1 minute-లోనో 2 minutes-లోనో ఫినిష్ చేస్తావు. అదే ఇక్కడనో కొంచెం ట్విస్ట్ చేసి కొంచెం లెంత్ ఇచ్చినాడు అనుకో, మనం తెలియకుండానే ఒక 5 minutes వరకు కూడా స్పెండ్ చేసేస్తాం ఆ ప్రాబ్లం పైన. సో మన ప్లాన్ ఎట్లుండాలంటే నాదొకటే ఒక సజెషన్ అందరికీ, ఈ పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఉంటుంది కదా, మన సెట్లో కానీ ఫస్టే వచ్చినా కానీ దాన్ని అప్పుడు చేయవాకండి. ఈజీనే ఉండని అని కాసేపు అసలు క్వశ్చన్ చదవకుండానే నేను దాన్ని స్కిప్ చేయమంటాను. ఎందుకంటే అది ఈజీనే ఉండనివ్వండి కాసేపు, నో ప్రాబ్లం. ముందు మిగతా క్వశ్చన్స్ అన్నీ చేసినాక అప్పుడు రండి. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆల్రెడీ నువ్వు ఇవన్నీ చేసి ఉంటావు కాబట్టి అప్పుడు నువ్వు కొంచెం అడిషనల్ టైం స్పెండ్ చేసినా కానీ పెద్ద డిఫరెన్స్ అనిపించదు. లేదు అదే చేసుకుంటా కూర్చున్నావు అనుకోండి, ఈజీ ఉంటే లక్కీ. బట్ అది ప్రతిరోజు అదే జరుగుతుందని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. ఒకవేళ లెంత్ ఇచ్చినాడు అనుకో, నీకు తెలియకుండానే నువ్వు ఒక 5 to 6 minutes అనేది స్పెండ్ చేస్తావు. పోనీ స్పెండ్ చేసినాక కూడా ఆన్సర్ వస్తే హ్యాపీ, ఆన్సర్ రాలేదనుకో ఆ ఇంపాక్ట్ మిగతా 20 questions పైన పడుతుంది. ఆ ప్రెషర్ అనేది నువ్వు మిగతా 20 questions పైన క్యారీ చేస్తాడు. అందుకోసమే ఈ పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ట్రిక్కీ అంటున్నాను. దాన్ని ఎప్పుడు కూడా లాస్ట్కి పెట్టుకోండి. మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి, ఎందుకంటే అవి తెలిస్తే మీరు రాస్తారు, లేకపోతే లేదు. సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటంటే అది నీకు రాదన్న విషయం ఒక 5 minutes స్పెండ్ చేస్తే కానీ తెలియదు. అంతేనా కాదు? ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ క్లాక్ ఉంది, నువ్వు చదువుతూ క్వశ్చన్, నీ కాన్సెప్ట్ చదవగానే అర్థమవుతుంది, ఓకే నాకు ఈ కాన్సెప్ట్ తెలుస్తుంది చేస్తాను అని. పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పలేస్తామా? క్వశ్చన్ అంతా చదివి 1-2 సార్లు ట్రై చేస్తాం. మనం ట్రై చేసినాకనే అప్పుడు డిసైడ్ అవుతాం, ఓకే నాకు ఇది ఆన్సర్ వస్తుంది రావట్లేదు అని. సో ఇది ఎగ్జాక్ట్గా ఎవ్వరం కూడా గెస్ చేయలేం. అండ్ వన్ మోర్ థింగ్, ఉత్తిగా ఖాళీగా కూర్చుంటే మనం పజిల్స్ ఇవి బాగా చేస్తాం, బట్ ఎగ్జామినేషన్ హాల్లో ఆ ప్రెషర్లో వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్లు కూడా ఎప్పుడు అడుగుతున్నారు తెలుసా? 100+ మీద అడుగుతున్నారు అనమాట. అంటే ఫస్ట్ 100 GS క్వశ్చన్స్ అయిపోయినాక మనకు ఆల్మోస్ట్ 120 నుంచి అక్కడి నుంచి అడుగుతున్నారు మన క్వశ్చన్స్ని. 120 నుంచో 110 నుంచో అడుగుతున్నారు. అంటే నువ్వు ఆల్రెడీ ఆల్మోస్ట్ 1.5 hour అట్లా GS క్వశ్చన్ పైన స్పెండ్ చేసి ఉంటావు. ఏది ఆర్డర్లో వచ్చే స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో నువ్వు స్పెండ్ చేసి ఉంటావు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నీ బ్రెయిన్ ఆల్రెడీ 50 to 60% డ్రైన్ అయిపోతుంది. నువ్వు ఎక్కువ ఆలోచించలేవు ఆ టైంలో. సో అట్లాంటి టైంలో నువ్వు సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ కానీ తీసుకొని ఆల్రెడీ స్ట్రెయిన్ అయిన బ్రెయిన్తో ఇంకొంచెం స్ట్రెయిన్ చేయడం తప్పితే వేరేది ఏమీ ఉండదు. సో సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిక్కీ, అవి లాస్ట్కి పెట్టేసుకోండి. మిగతా క్వశ్చన్ సాల్వ్ చేయండి, నో ప్రాబ్లం. అవి మనం నేర్చుకుంటాము, మనకు వస్తే రాస్తాము, లేకపోతే ఇమీడియట్గా మనకే అర్థమైపోతుంది ఇది నాకు రాదు రాబోయే అని నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తాం. బట్ ఈ మన పజిల్ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రం తెలియదు. ఇది కొంచెం ట్రిక్కీ పార్ట్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇవి కాన్సెప్ట్స్ మనకు అడిగినారు. 14 కాన్సెప్ట్స్ నుంచి 20 క్వశ్చన్స్ అడిగినారు. ఇప్పుడు లాస్ట్ ఏదైతే ఎగ్జామ్ పేపర్ క్వాలిఫై చేసినారో దీంట్లో చూడండి 17 కాన్సెప్ట్స్ అడిగినారు. ఇది మొన్న లాస్ట్ 2024 ఏదైతే ప్రిలిమ్స్ బేస్డ్ ఆన్ మెయిన్స్ కండక్ట్ చేసినారో అందులో 25 క్వశ్చన్స్ అడిగినారండి. 25 క్వశ్చన్స్ అడిగినారు, ఎగ్జాక్ట్గా 25 క్వశ్చన్స్ అడిగినారు. దాంట్లో అడిగిన కాన్సెప్ట్స్ ఇవి. మీరు చూస్తే ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ 4 అడిగినారు. స్టేట్మెంట్ బేస్డ్, స్టేట్మెంట్ అజంప్షన్ కానీ స్టేట్మెంట్ కన్క్లూజన్ కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా అడిగినారు. ఇక్కడ ఒకటి కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇవన్నీ కలిపి ఒకటి అడిగినారు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఎనాలజీ కూడా అడిగినారు ఫర్ ద ఫస్ట్ టైం. అంటే రిలేషనల్ బేస్డ్, అంటే సిరీస్లోనే వస్తుంది బట్ కొంచెం డిఫరెంట్గా ఎనాలజీ మీద కూడా అడిగినారు. కామన్గా ఉన్న కాన్సెప్ట్స్ చూడండి మీరు, కోడింగ్ అండ్ డీకోడింగ్ కామన్గా ఉన్నది, క్యాలెండర్ కామన్గా ఉన్నది. అంటే ఇప్పటి వరకు మనం చూసిన కాన్సెప్ట్స్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కామన్గా ఉన్నది, బాడ్ మాస్ ఒకటి కామన్గా ఉన్నది, సిరీస్ కామన్గా ఉన్నది. ఓకే, సో ఎందుకు ఈ కామన్గా ఉన్నాయని నేను స్ట్రెస్ చేస్తున్నా అంటే సిలాలిజం కూడా మోరల్లెస్ కామన్ ఉన్నదండి. ఈ స్టేట్మెంట్స్ కొన్ని కామన్ ఉన్నాయి. ఓకే, క్లాక్స్ ఒకసారి డైరెక్షన్స్ కామన్గా ఉన్నది,
క్యూబ్స్ అండ్ డైస్ కామన్గా ఉన్నాయి. ఇవి కామన్గా ఉన్నాయి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం అంటే మనం వీటిపైన మీరు మేజర్గా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా 3 పేపర్లు ఇచ్చినారు, 3 డిఫరెంట్ స్టైల్స్లో ఇచ్చినారు, అయినా కానీ ఈ పార్ట్స్ నుంచి పక్కాగా మనకు క్వశ్చన్స్ అడిగినారు ఈ కాన్సెప్ట్స్ నుంచి. సో డెఫినెట్గా ఈ కాన్సెప్ట్స్ అనేవి మాత్రం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, అండ్ యాజ్ యూజువల్ చెప్పాను కదా, మనం ఎంటైర్ రీజనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాం ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా. ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఎంటైర్ రీజనింగ్ మొత్తం నేర్చుకుంటాం మనం. రీజనింగ్ నేర్చుకొని వాటితో పాటు ఒక 3 క్వాంట్ ఏరియాస్ ఏంటి అంటే పర్సంటేజెస్, రేషియోస్ అండ్ యావరేజెస్. ఇవి 3 పక్కాగా నేర్చుకుంటాం. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఈ 3 పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఈ 3 వస్తేనే యాక్చువల్గా ఈ 3 కానీ నువ్వు పర్ఫెక్ట్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ జస్ట్ ఒక 4 to 5 క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ అడిగేది కూడా ఆ డేటా పైన అయితే పర్సంటేజ్, దీంట్లో నుంచి ఇదెంత పర్సంటేజ్, లేదా ఈ రెండింటి మధ్యలో యావరేజ్, టోటల్ యావరేజ్, రేషియో బిట్వీన్ 2 ఏరియాస్, ఇట్లనే అడుగుతాడు మనకి జనరల్గా. సో వీటిపైన మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 పేపర్లను అనలైజ్ చేసి ఫైనల్గా మనం ఏం నేర్చుకుంటామంటే రీజనింగ్లో మనం మేజర్గా నేర్చుకునే కాన్సెప్ట్స్ ఇవి. ఎస్పెషల్లీ ప్రిలిమ్స్కి ఎందుకంటే వాడు చాలా క్లియర్గా ఇచ్చినారు డేటా, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో అంటే ప్యూర్లీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఏమున్నదండి మనకు అక్కడ బేసిక్స్, రీజనింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీటితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నది. సో ఈ 3 పేపర్లని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే వాడు ఒకటే లైన్లో కన్క్లూడ్ చేసినారు లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని. అందులోకి వెళ్తే చాలా ఏరియాస్ ఉంటాయి, మనకి చాలా నేర్చుకోవాల్సి ఉంటాయి, చాలా ఏరియాస్ ఉంటాయి. బట్ మేజర్గా మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ మాత్రం ఈ 16 కాన్సెప్ట్స్కి ఇస్తాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ వీటికి ఇస్తాం. ఇవి అయిపోయిన తర్వాతకి ఇఫ్ టైం పర్మిట్స్ అండ్ అప్పుడు ఏమంటే ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చి ఏమన్నా ఇన్ డీటెయిల్డ్గా కాన్సెప్ట్స్ కానీ ఇంకేమన్నా కానీ వాళ్ళు అనౌన్స్ చేస్తే అప్పుడు మనం అవి యాడ్ ఆన్ లాగా యాడ్ చేసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఈ నాలెడ్జ్తోని, ఇప్పుడున్న ఈ పేపర్ అనాలిసిస్తోని మనం మేజర్గా నేర్చుకునేది సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అయినా నెంబర్ సిరీస్ అయినా అని. ఇందులో మనకు మిస్సింగ్ నెంబర్స్ నేర్చుకుంటాం అండ్ ఫిగర్స్లో మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, బాక్సెస్ ఇస్తారు కదా, మోర్ ఆర్ లెస్ అవి కూడా ఇందులోనే మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్షన్స్ బేస్డ్, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాక్స్, క్యాలెండర్స్, సిలాలిజం, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్సే బట్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిలాలిజం మనకి. నెక్స్ట్ అనాలజీ, ఇన్ఈక్వాలిటీ పైన కూడా క్వశ్చన్ అడిగినారండి ఒకటి. చూడండి, అది అవుట్ ఆఫ్ ది బాక్స్, చాలా తక్కువ మంది ఇది ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే అది రీజనింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి నో అన్నికి స్కోప్ లేదు మనకి, అది ఎట్లా ఇచ్చినామని. సో ఒక లైన్లో కన్క్లూడ్ చేసినప్పుడు చాలా వెతుక్కోవచ్చు. అందులో ఇన్ఈక్వాలిటీ నుంచి కూడా క్వశ్చన్ అడిగినారు. క్యూబ్స్ అండ్ డైస్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, ఏది సిలాలిజం కాకుండా జనరల్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కూడా అడిగినారు. స్టేట్మెంట్ అజంప్షన్, దాంట్లోనే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా చూస్తాం. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ అంటే అందులోనే మనం పజిల్స్ కూడా నేర్చుకుంటాం. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ మోర్ ఆర్ లెస్ సేమ్. బాడ్ మాస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ పర్సంటేజ్, వీటితో పాటు మనం చెప్పినట్టు రేషియో అండ్ ప్రపోర్షన్స్, జస్ట్ మనకి ఏవైతే డేటా ఇంటర్ప్రిటేషన్కి యూజ్ అవుతాయో అవి, అండ్ యావరేజెస్. మనకి డేటా ఇంటర్ప్రిటేషన్కి ఏవైతే యూజ్ అవుతాయో అక్కడి వరకు ఇవి నేర్చుకుంటాం. సో ప్రిలిమ్స్ వరకు మన స్ట్రాటజీ అండ్ మన కాన్సెప్ట్స్ ఇప్పుడున్న దాని ప్రకారం ఇది. రేపు కొత్త సిలబస్ వచ్చి దాంట్లో ఏమన్నా ఇన్ డీటెయిల్డ్గా కానీ కాన్సెప్ట్స్ ఏమన్నా మనకి మెన్షన్ చేస్తే అప్పుడు మనం యాడ్ ఆన్ చేసుకుందాం. అప్పుడు ప్రకారం అప్పుడు ప్రిపేర్ అవుతాం. బట్ ఇప్పుడున్న దాని ప్రకారం మనకు ప్రిలిమ్స్లో ఇవి ఉన్నాయండి మేజర్గా. నెక్స్ట్ ఇప్పుడు అసలైన గేమ్ మెయిన్స్ ఒకటేసారి కండక్ట్ చేసినారు మనకు, అవునా? మెయిన్స్ ఒకటేసారి కండక్ట్ చేసినారు. మెయిన్స్లో వచ్చేసరికి మనకి పేపర్ 5లో ఉన్నది. అండ్ ఏ పేపర్తో ఉన్నది, ఏ సబ్జెక్ట్తో ఉన్నది మనకి జనరల్గా సైన్స్ అండ్ టెక్తో ఉన్నది, అవునా? సైన్స్ అండ్ టెక్నాలజీతో ఉన్నది. సో మీకు తెలుసు ప్రతి పేపర్ కూడా 3 సెక్షన్ లాగా డివైడ్ చేసినారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్, ఇదే కదా. సో మనకి ఈ పేపర్ 5లో ఫస్ట్ 2 సెక్షన్స్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్ గురించి ఉన్నది. అండ్ 4th సెక్షన్ వచ్చేసి మన థర్డ్ సెక్షన్ వచ్చేసి మన డిఐలో ఉన్నది. ఓకే, వీటన్నిటికి ఒక ప్యాటర్న్ ఫాలో అయితే ఒక్క మన డిఐకి మాత్రమే ఒక సపరేట్ ప్యాటర్న్ ఫాలో అయినాడు. అన్ని పేపర్స్లో ఈ సెక్షన్లకు ఎట్లా ఉన్నాయి అయితే 10 మార్క్స్ 15 మార్క్స్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్స్. ఒక జనరల్ ఎస్సేకి అయితేనేమో 15 మార్క్స్ ఇచ్చినారు, నార్మల్ అయితేనేమో 10 మార్క్స్ వెయిటేజ్ ఇట్లా ఇచ్చినారు. బట్ మన దానికి వచ్చేసరికి ఏం చేసినారంటే వాళ్ళు 30 క్వశ్చన్స్ ఇచ్చినారు, 25 అటెంప్ట్ చేయాలి అన్నారు.
You need to attempt 25 questions and each question carries 2 marks. ఓకే, టోటల్గా 50 మార్క్స్. ఎటు తిరిగి సెక్షన్కి మనకి 50 వెయిటేజ్. ఇందులో 3 సెక్షన్స్ 50 వెయిటేజ్ ఉన్నది. సో మనకి 30 క్వశ్చన్స్ అడిగినారు, దాంట్లో 25 రాయాలి చాయిస్. యూ కెన్ రైట్ ఎనీ 25. ఆర్డర్ ఏం లేదు, ఎట్లాంటి ఆర్డర్ ఇట్లాంటిది ఏం లేదు ఎందుకంటే ఈ వీటిలలో ఏబీలు ఇచ్చేసి ఏ ఆర్ బి నుంచే రాయాలి. బట్ మనకు వచ్చేసరికి ఓవరాల్గా 30 క్వశ్చన్స్ ఇచ్చినారు, దాంట్లో నువ్వు 25 అటెంప్ట్ చేస్తే చాలు. ఇది ఇచ్చినారు. అయితే ఈ పేపర్లో ప్రాబ్లం ఏమైంది అంటే యాక్చువల్గా ఇది డిస్క్రిప్టివ్ పేపర్ కదండి, ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అండ్ వెయిటేజ్ వచ్చేసి ఎంత, జస్ట్ 2 మార్క్. అండ్ ఆ పేపర్స్ కూడా ఇవ్వడం కూడా ఏంటంటే బుక్లెట్లో కూడా చాలా లిమిటెడ్గా ఇస్తాడు. నువ్వు ఎలా పడితే అట్లా రాయడానికి స్కోప్ ఉండదు అక్కడ. సో లిమిటెడ్గా ఇచ్చినప్పుడు మన పేపర్కి ఏం చేసినాడంటే డైరెక్ట్గా మిగతా వాటికి నెంబర్స్ ఇచ్చినారు బుక్లెట్లో. ఎవరైనా ఆల్రెడీ రాసేట ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఏమి ఇచ్చినారంటే 1A 1B ఇక్కడనే రాయాలని ఇచ్చినారు. బట్ మన సబ్జెక్ట్ విషయానికి వస్తే ఏంటంటే డైరెక్ట్గా ఐ థింక్ నాకు తెలిసి 11 నుంచో ఏమో ఇచ్చినారు మన క్వశ్చన్స్, 11 to 13 40 ఇట్లా ఇచ్చినారండి. ఆ డైరెక్ట్గా పేజ్ పైన 11 to 40 నువ్వు ఏదైనా రాయొచ్చు అన్నట్టు పెట్టేసినారు. సో ఓన్లీ 10 to 12 పేపర్స్ మాత్రమే మనకు అలాట్ చేసినారు. ఆ 10 to 12 పేపర్స్లో నువ్వు రాయాలి అంటే ఏంది, 25 క్వశ్చన్స్ రాయాలి అంటే నువ్వు అప్రాక్సిమేట్గా ఎంత రాయాలి, హాఫ్ పేజ్లో ఒక ఆన్సర్ రాయాలి, అంతేనా? హాఫ్ పేజ్లో ఒక ఆన్సర్ రాయాలి. అయితే ప్రాబ్లం ఇక్కడనే వచ్చింది. డిస్క్రిప్టివ్ అందరు అనుకున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 2 మార్క్స్ కదా వెయిటేజ్, సో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనుకున్నాం. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమైందంటే చాలా లెంతీ క్వశ్చన్స్ అడిగినారు. చాలా 2 థింగ్స్ అయినాయి దాంట్లో. ఒకటి ప్లేస్ ప్రాబ్లం ఒకటి అయినది, నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయండి చూసినారు చాలా మంది అక్కడ సడన్గా, నెక్స్ట్ టైం టేకింగ్. నిజంగా కానీ ఆ 25 క్వశ్చన్స్ కానీ ఎవరైతే అటెంప్ట్ చేసినారో, రేర్గా అటెంప్ట్ చేసినారు, అసలు చాలామంది 10 to 12 దగ్గరనే ఆగిపోయినారు చెప్పాలి అంటే. ఎవరైతే ఆ 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినారో వాళ్ళు మినిమం పర్ఫెక్ట్, ఎంత పర్ఫెక్ట్ ఉన్నా అని మినిమం 1.5 hours స్పెండ్ చేస్తేనే, దట్టు మాస్టర్ అయ్యి ఉండి 1.5 hours స్పెండ్ చేస్తేనే వాళ్ళు ఆ 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినారు. కరెక్ట్ రాంగ్ తర్వాతకి అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికే 1.5 hour టైం పట్టేటట్టు ఇచ్చినాడు పేపర్, అంత లెంతీ ఇచ్చినాడు. సో ఇప్పుడున్నది ఆర్గ్యుమెంట్స్ ఏమంటే, నాకు తెలిసి కొంచెం చేంజెస్ అంటున్నారు కదా సిలబస్లో, ఆ చేంజెస్లో వన్ ఆఫ్ ది చేంజెస్ ఇది కూడా పెట్టేటందుకు ఛాన్స్ ఉంటుంది. ఏది అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గియడమా అంటే వెయిటేజ్ పెంచడం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే మీరు, మనం ఇంటర్మీడియట్లో చూసినాం 2 మార్క్స్ 7 మార్క్స్ ఇట్లా కదా. సో వాళ్ళు చూసి ఆల్మోస్ట్ లాంగ్ ఆన్సర్ రేంజ్ ఇచ్చేసి వెయిటేజ్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ వెయిటేజ్ ఇచ్చినారు. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించేసి లెంతీ డిఫికల్టీ కానీ లెంతీ కానీ పెంచేసి వెయిటేజ్ పెంచేస్తాడు. అంటే 2 మార్క్స్ ఒక క్వశ్చన్ ఉన్నది కదా, సో అది 5 మార్క్స్ 8 మార్క్స్ చేసినందుకు ఒక ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఏమంటే, అయితే ఈ అడ్జస్ట్మెంట్స్ చేసి అయితే ఇది సింపుల్గా అయినా క్వశ్చన్స్ అడిగేయాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేస్తేనే ఇది మనకి యాక్చువల్గా వర్క్ అవుతుంది ఇక్కడ. లేకపోతే మెయిన్స్లో వాళ్ళు ఇచ్చిన ఆ 1 hour టైం, 1 hour అని ఎందుకంటే అంటే ఓవరాల్గా పేపర్ 3 hours. బట్ మనం ఏం చూడాలి, సైన్స్ అండ్ టెక్ 2 sections కదా, 100 marks వెయిటేజ్. నువ్వు ఎంత మార్క్స్ ఉంటే అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా. సో ఇది వచ్చేసి 100 marks ఉంటుంది, ఇది వచ్చేసి 50 marks. సో నువ్వు దాని ఈచ్ సెక్షన్ 1 hour అని మనం జనరల్గా తీసుకోవచ్చు. సో 1 hourలో నువ్వు ఆ 25 క్వశ్చన్స్ రాయాలి అని అంటే ఇదేమి డిస్క్రిప్టివ్ కాదు. అండ్ నువ్వు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు షార్ట్ కట్స్ వేయలేవు ఇక్కడ. జనరల్గా షార్ట్ కట్స్ వేసేందుకు స్కోప్ తక్కువ ఉంటుంది. నువ్వేం చేయాలి, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్తోనే రాయాలి. డిస్క్రిప్టివ్ అంటే ఏం రాయాలి, ప్రతి పాయింట్ మోస్ట్లీ రాసేందుకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ వేసి ఏం చేస్తారు, ఒకసారి కన్సిడర్ చేస్తారు, ఒకసారి కన్సిడర్ చేయరు. నీకు ఇప్పుడు ఆబ్జెక్టివ్ అనుకో, నీకు నచ్చిన మెథడ్లో నీకు నచ్చినట్టుగా నువ్వు ఏదో షార్ట్ కట్ నేర్చుకుంటావో లేకపోతే ట్రిక్ నేర్చుకుంటావో, సాల్వ్ చేస్తావు, ఆన్సర్ని బబుల్ చేస్తావు, అయిపోతుంది. వానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామినర్కి నువ్వు ఆన్సర్ ఎట్లా వచ్చిందో అవసరం లేదు, జస్ట్ ఆన్సర్ వస్తే చాలు. బట్ డిస్క్రిప్టివ్లో అట్లా ఉండదు కదా, నువ్వు డైరెక్ట్ ఆన్సర్ రాస్తే అసలు ఒక్కోసారి కన్సిడర్ చేస్తాడు, చేయడు కూడా. సో ఖచ్చితంగా నీకు డిస్క్రిప్టివ్లో ఏం చేస్తాడు, ప్రొసీజర్ అనేది చూస్తాడు. సో ఒక్కోసారి ఏమైందంటే ప్రొసీజర్ అంతా కరెక్ట్ చేసి లాస్ట్ ఎక్కడో క్యాలిక్యులేషన్లో కొంచెం తప్పు చేసి ఉండొచ్చు, ఆన్సర్ తప్పు వచ్చి ఉండొచ్చు. బట్ డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి ఈ ప్రొసీజర్కి డెఫినెట్గా తను నీకు మార్క్స్ అలాట్ చేస్తాడు. సో డిస్క్రిప్టివ్లో ఏమవుతుందంటే ప్రొసీజర్ ఇంపార్టెంటే, ఆన్సర్ కూడా ఇంపార్టెంటే. సో నువ్వు ప్రొసీజర్ ఇదంతా రాయాలి, ఆన్సర్ రాయాలి. సో నీకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో లాస్ట్ టైం మెయిన్స్లో జరిగినది ఇదే అండి. ఈ పేపర్లో ఎవ్వరు గెస్ చేయలేకపోయినారు పేపర్ ఎట్లా వస్తుందని, ఎందుకంటే ఫస్ట్ టైం కండక్ట్ చేసినారు కాబట్టి ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా డిసప్పాయింట్ అయినారు.
ఓపెన్గా చెప్తున్నాను. ఈవెన్ ఫ్యాకల్టీ అయిన మా లాంటి వాళ్ళే చాలామంది అసలు గెస్ చేయలేకపోయినాం ఇట్లాంటి లెంతీ పేపర్ ఇస్తారు అనేసి. వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఇస్ సింపుల్గా ఇస్తాడు, ఒక ఫార్ములా, ఆన్సర్, ప్రొసీజర్. ఫార్ములా వేస్తే ఫార్ములా రాయాలి, ఆ క్వశ్చన్కి క్యాల్కులేషన్ పార్ట్, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఫైనల్గా ఆన్సర్ రాయాలి. ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినాం, ఎందుకంటే వెయిటేజ్ 2 మార్క్స్ కాబట్టి. బట్ అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ వచ్చినది. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినారు, చాలా డిఫికల్ట్గా అడిగినారు పేపర్ని. సో అదొకటి జరిగింది మెయిన్స్లో. సో మెయిన్స్కి కంప్లీట్గా కొంచెం డిఫరెంట్ ప్రాక్టీస్ కావాలండి. ఎందుకంటే చూపిస్తాను మీకు. మెయిన్స్ సిలబస్ వచ్చేసి ఇది. పోయినసారి మీరు చూస్తే డేటా అనాలిసిస్ అని చెప్పేసి స్టాటిస్టికల్ డేటా అనేసి స్టాటిస్టిక్స్ ఇచ్చినారు. అసలు స్టాటిస్టిక్స్ పైన ఒక క్వశ్చన్ అడగలే. మీన్, మీడియన్, మోడ్కి సంబంధించి కానీ వీటి గురించి ఒక క్వశ్చన్ కూడా అడగలే. చాలా మంది ఏమనుకున్నారంటే ఫస్ట్ పార్టే అది మీన్, మీడియన్, మోడ్ పక్కా. ఎందుకంటే జనరల్గా స్టాట్స్తో రిలేటివ్ అయిన మన ప్రతి ఒక్కరు కూడా ఏమంటే అది చదువుకొని వెళ్తారు. అండ్ ఫస్ట్ దాంట్లోనే అది ఇచ్చేసరికి అందరూ మీన్, మీడియన్, మోడ్ నుంచి డెఫినెట్గా ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసినారు. బట్ పేపర్లో అసలు రాలేదు. అసలు గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ వీటిపైన ఒక్కటో ఏమో అడిగినారు. అది కూడా తిప్పి అడిగినారు అనమాట. 3-4 గ్రాఫ్లు ఇచ్చేసి ఒకదానికొకటి రిలేషనల్ బేస్డ్గా అడిగినారు. డైరెక్ట్గా కూడా అడగలే. ఆ రిలేషనల్ బేస్ అడగొచ్చు, బట్ నీకు వెయిటేజ్ ఎంత ఉండాలి ఆ క్వశ్చన్కి? ఒక 8 మార్క్స్ 5 మార్క్స్ ఉంటే అడిగినాను తప్పులేదు. బట్ 2 మార్క్స్ వెయిటేజ్కి 3 గ్రాఫుల్ని రిలేట్ చేస్తూ నువ్వు డేటా రాయాలి అంటే ఫస్ట్ రిలేట్ చేసేందుకు టైం పడుతుంది, నెక్స్ట్ అది నువ్వు ఆన్ పేపర్ పెట్టడానికి టైం పడుతుంది, అండ్ క్యాలిక్యులేట్ చేయడానికి టైం పడుతుంది. సో వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ అస్సలు జస్టిఫై చేసేవి కావు. సో అట్లాంటి క్వశ్చన్స్ అడిగినారు. సో ఇది అడిగినారు. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టేబులర్. మళ్ళీ ఇదే టేబులర్ డేటా ఇవే అడిగినారు. ఇక్కడ మళ్ళీ ఒక వర్డ్ వాడినారు చూడండి, అనలైటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అంటే ఇవి డేంజరస్ వర్డ్స్ ఎందుకు అంటున్నానంటే దానికి లిమిటేషన్స్ ఉండవు. ఇది చూడండి, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అంటే వాడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం క్వశ్చన్ ఇచ్చినా ఏం చేస్తాడు తెలుసా? సింపుల్గా అది తీసుకొచ్చి ఇంకోటి నేను ఆల్రెడీ సిలబస్ కాపీలో ఇచ్చినాను, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఇచ్చేసినాను అనేసి దీనిపైన తోసేస్తాడు అనమాట. సో ఏది జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం, అంటే తను ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ ఇస్తే అవిటిని జస్టిఫై చేయడానికి మేజర్గా ఈ వర్డ్స్ వాడినట్టే ఉంటుంది. తర్వాతకి ఛాలెంజ్ చేస్తాం కదా జనరల్గా మనం, అసలు సిలబస్లో మెన్షన్ చేసింది మీరు అడిగినారు నాకంటే, అట్లాంటి ఎస్కేప్ కావడానికి కొన్ని వర్డ్స్ వాడతారు కదా, ఇవి హైలీ డేంజరస్. ఎందుకంటే అన్ప్రిడిక్టబుల్, ఎవరికి ఏమొస్తాయో తెలియదు, దాన్ని దీంట్లో వేసేస్తారు, వాళ్ళు చేసేస్తారు అనమాట. నెక్స్ట్ చూడండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఇక్కడ కొంచెం క్లారిటీ మెయింటైన్ చేసినాడు. మొత్తం క్వాంటి టాపిక్స్ అన్ని ఇచ్చేసినాడు. ఇక్కడ నుంచి చూడండి, నెంబర్ సీక్వెన్స్ అంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఇవి ప్రోగ్రెషన్స్ గురించి ఇండైరెక్ట్గా చెప్పినాడు. సిరీస్ చెప్పినాడు, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ పర్సంటేజ్ వాళ్ళే, బట్ పర్సంటేజ్ నేర్చుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే నీ పర్సంటేజ్ వస్తేనే ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుంటావు కదా, సో అది నేర్చుకోవాలి. టైమ్ అండ్ వర్క్, టైం, స్పీడ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పినాడు. క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఏం లేదు అక్కడ, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా అని అట్లా కూడా వేసేస్తున్నారు. అనలైటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అంటే ఇది లాస్ట్ది డిసిజన్ మేకింగ్. అంటే మనకు కొన్ని కేస్ స్టడీస్ ఇస్తారు, ఆ సిచ్యువేషన్లో మీరు ఉంటే ఎట్లాంటి డిసిజన్స్ తీసుకుంటారు అనేది ఇవి జస్ట్ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చినారు. అవి కూడా కొంచెం ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సెక్షన్కి ఈ సెక్షన్ నువ్వు ఆన్సర్ రాస్తావు, బట్ ఇందులో వాళ్ళు ఏ రీజన్ చెప్పినా మన మార్క్స్ కట్ చేసేందుకు స్కోప్ ఉంటుంది. అవునా? ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఇప్పుడు ఎన్ని క్లాసెస్ చెప్పినా ఏం చెప్పినా ఇవన్నీ విన్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అన్నీ విని నువ్వు ఒక కన్క్లూజన్కి వచ్చి నువ్వు రాసే ఆన్సర్ అది. సో అదేమవుతుందంటే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఏమో ఓకే సాటిస్ఫైడ్ అంటారు, కొంతమంది ఏమో నాట్ సాటిస్ఫైడ్. ఇట్లా మల్టిపుల్ కరెక్షన్ చేసే అతను నేను ఉంటాను, నాకు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండొచ్చు. నాకు మైండ్ సెట్కి తగ్గట్టు నువ్వు ఆన్సర్ రాస్తే ఆ రోజు నీకు ఫుల్ మార్క్ పడిపోతుంది. పొరపాటున నువ్వు అలా రాయకపోతే పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదేంటంటే కొంచెం డిసిజన్ మేకింగ్ ఇవేమంటే కొంచెం రిస్క్తో కూడుకున్నాయి అనమాట. ఈ వీటిలలో నీకు 25 నువ్వు చేయలేని టైంలో అప్పుడు ఇవి అటెంప్ట్ చేస్తావు. లాస్ట్ టైం ఏమైనదంటే అందరూ ఆ డిఫికల్టీ చూసి తట్టుకోలేక అసలు ఇవి అటెంప్ట్ చేయకూడదని వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఈ డిసిజన్ మేకింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చినారు. ఎందుకంటే ఆ 25 చేయలేకపోయినారు, ఆ టైం ఫ్రేమ్కి సరిపోవట్లేదు, అంత లెంతీ క్వశ్చన్స్ రాయలేకపోయినారు. దాని బదులు సరే 2 మార్క్స్ బదులు 1 మార్క్ అన్న వస్తుంది కదా అన్న ఒక మైండ్ సెట్తో ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చినారు చాలామంది.
లాస్ట్ ఆప్షన్ పెట్టుకునే ఫస్ట్ రాయాల్సిన పరిస్థితికి వచ్చినది ఆ క్వశ్చన్ పేపర్ చూసినాక. సో మెయిన్స్ చాలా అన్ప్రెడిక్టబుల్ అమ్మ. లాస్ట్ టైం సరే ఈసారి సిలబస్ కాపీ ఏమో స్లైడ్గా అప్డేట్స్ ఉంటాయి అంటున్నారు. నాకు తెలిసి ఆ అప్డేట్లో డెఫినెట్గా దీనిపైన కొంచెం క్లారిటీ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది దీనిపైన కన్సర్న్స్ రైజ్ చేసినారు. అయితే నువ్వు వెయిటేజ్ అన్నా పెంచు, లేకపోతే ఆ డిఫికల్టీ లెవెల్ అన్నా తగ్గించు. ఈ రెండు కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఉన్నది మనకి. ఇవి మనకి మెయిన్స్ కాన్సెప్ట్స్. మెయిన్స్లో మీరు ఇప్పుడు ఒక క్లియర్ బౌండరీ వేయచ్చు. ప్రిలిమ్స్కి వచ్చేసరికినేమో కంప్లీట్గా రీజనింగ్. అబ్జర్వ్ చేసాము మనం. ప్రిలిమ్స్కి వచ్చేసరికి కంప్లీట్గా రీజనింగ్, మెయిన్స్కి వచ్చేసరికి కంప్లీట్గా క్వాంట్. సో మన మైండ్ సెట్ ఎట్లుండాలంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే ప్రిలిమ్స్కే కదా మనం, ఇప్పుడు ఫర్ టైం బీయింగ్ మాత్రం కొంచెం రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో వన్స్ ప్రిలిమ్స్ అయిపోయినాక అప్పుడు కొంచెం క్వాంట్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఓకే, బట్ ఫర్ ప్రిలిమ్స్ వరకు అయితే చెప్పినాను కదా, ఓన్లీ రీజనింగ్. ఇప్పుడున్న డేటా ప్రకారం, ఇప్పుడున్న నా సిలబస్ ప్రకారం. ఇన్ కేస్ సిలబస్లో ఏమైనా చేంజెస్ ఇచ్చేసి ఏమైనా ఒకటి రెండు క్వాంట్ టాపిక్స్ యాడ్ చేసే ప్రిలిమ్స్లో అప్పుడు మనం నేర్చుకుందాం. బట్ ఇప్పుడున్న దాని ప్రకారమే మనం అయితే వెళ్తున్నాం కదా యాజ్ ఆఫ్ నో. ఇప్పుడున్న సిలబస్ పాత సిలబస్ ప్రకారమే. సో దాని ప్రకారం మనం ఇప్పుడు ఫస్ట్ టైం నేర్చుకుందాం అంటే ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. రీజనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాం. ఆ తర్వాతకి మనం మెయిన్స్లోకి వెళ్ళిపోతాం. మెయిన్స్కి వెళ్ళినప్పుడు ఇన్ డీటెయిల్డ్గా ఆన్సర్ రైటింగ్ మనం చూస్తాం, ఎట్లా రాయాలి, ఎట్లా. అది కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనుకుంటాం మనం. ఫస్ట్ చెప్పాలంటే ప్రాబ్లంలో ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా రాయాలి డెఫినెట్గా. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్స్ ఇన్ దట్ ఫార్ములా. అంటే ఏం లేదు, ఇచ్చిన వాల్యూస్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యాలిక్యులేషన్స్ చేస్తాం అండ్ ఆన్సర్ రాస్తాం. సో ఈ ఫార్ములాకు ఒక 1/2 మార్క్ అట్లా వెయిటేజ్ ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ అండ్ ఫైనల్ ఆన్సర్కి ఒక 1.5 మార్క్ అట్లా వెయిటేజ్ ఉంటుంది. ఫైనల్ ఆన్సర్కి ఒక 1/2 మార్క్ ఉంటుంది. ఈ మధ్యలో క్యాలిక్యులేషన్ పార్ట్కి 1 మార్క్ ఉంటుంది జనరల్గా. సో ఇట్లా మనం వెయిటేజ్లా కన్సిడర్ చేసేసి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తామండి ఈ బేసిస్ పైన. సో ఓకే, ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకేనా? సో ఏం లేదు, ఓ ప్లాన్డ్గా వెళ్దాం. రీజనింగ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి, అంటే ఆల్రెడీ అడిగినారు కదా కొన్ని క్వశ్చన్స్, అవి చూద్దాం. అవిటిని బేస్ చేసుకుని ఓన్లీ అవి కాకుండా, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా అడిగినారు. సో ఒకటి రెండు మనం ఇంకేమైనా ఎడిషనల్గా యాడ్ ఆన్స్ ఉంటే అవి కూడా, లైక్ ర్యాంకింగ్ టెస్ట్, పొజిషనింగ్స్ ఉంటాయి కదా, 3ర్డ్కి షిఫ్ట్ అయినారు, 4థ్కి షిఫ్ట్ అయినారు ఇట్లా, లేదా ఆల్ఫాబెట్స్ని షఫుల్ చేసినారు ఇట్లాంటివి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవేంటంటే అవిటిని ఎందులో ఫిట్ చేయలేము యాక్చువల్గా. ఇది ఈ కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్ అని, అవేంటే మిస్సెలినియస్ కాన్సెప్ట్స్ అంటాం మనం. అన్నిటిని లాస్ట్కి ఒకసారి ర్యాండమ్గా అవి రెండు అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇది మనకు మొత్తం స్ట్రాటజీ అండి. ఓకేనా? ప్రిలిమ్స్ విషయానికి గ్రూప్ 1 విషయానికి వస్తే మనం ఇట్లా స్ట్రాటజీతో వెళ్తాం అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. ఓకేనా? మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే హ్యాండ్ రేస్ చేయండి, సింపుల్గా క్వశ్చన్ చెప్పండి, నో ప్రాబ్లం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అట్లేముండదు, డిస్టర్బెన్స్ ఏముండదు, ఎందుకంటే అందరికీ క్లియర్ చేసుకుని డౌట్ వెళ్ళిపోతే అయిపోతుంది సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి జస్ట్ ఒకసారి మనం ఆ పాత 3 పేపర్స్ నుంచి, ప్రిలిమ్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్, ఒక 2-3 మెయిన్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం జనరల్గా. మరీ డిఫికల్ట్ టాపిక్స్ ఏం తీసుకోలేదు, జనరల్ సింపుల్ కాన్సెప్ట్సే తీసుకున్నాను. అది చూసి ఇంత సింపుల్గా ఉంటుందని ఒక మైండ్ సెట్తో మాత్రం ఉండవాకండి, ఎందుకంటే మీకు ఇంకా కాన్సెప్ట్స్ అవ్వలేదు కాబట్టి నేను జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్స్ కాన్సెప్ట్స్ అయిపోయినాక అప్పుడు కొంచెం టఫ్ క్వశ్చన్స్, ఇన్ జనరల్గా క్వశ్చన్స్ చూద్దాం మనం. ఇప్పటికైతే మనం కొన్ని నార్మల్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. రైట్, చూడండి, సిరీస్ క్వశ్చన్ ఒకటి అడిగినారు. వాట్ విల్ బి ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? ఇది ఒక క్వశ్చన్ మనకి సిరీస్ బేస్ పైన క్వశ్చన్ అడిగినారండి. ఇందులో ఏమంటే మనకి ఆల్ఫాబెట్ పొజిషనింగ్ తెలియాలి. ఇప్పుడు నువ్వు ఉత్తి Z, X, S, I, R, G ఇవి మాత్రమే చూస్తే మనకు కొంచెం ఐడియా రావడం కొంచెం కష్టం. దాని బదులు Z అనేది 26th ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ఉంటుంది కదా. Z అనేది 26th ఆల్ఫాబెట్, X అనేది మనకి 24th, S అనేది 19th, I అనేది 9, R అనేది మళ్ళీ 18th, 18, 7. ఇవి మనకు తెలుసు, రైట్? ఇప్పుడు ఇవి ఆర్డర్ చూడండి, ఏమన్నా ఆర్డర్ ఫాలో అవుతున్నాయా, అవి ఏమన్నా లాజిక్ ఉన్నదా? ఇక్కడ ఫస్ట్ మనం జనరల్గా చేసేది, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 2, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 5, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 10. ఇక్కడికి వచ్చేసరికి చూడండి డిఫరెన్స్ మారిపోయినది, 9 నుంచి 18. అంటే ఇక్కడ వరకు ఏమో తగ్గుకుంటూ వచ్చినది, సడన్గా అదేమైనది పెరుగుతుంది. దెన్ హౌ, ఎట్లా రాయాలి సార్ మనము? ఇవి డిఫరెన్స్ ఇట్లా పెరుగుకుంటూ వెళ్ళిపోతున్నది,
2 5 10 ఇట్లా అయినది. నెక్స్ట్ సో చెప్పండి ఇక్కడ లాజిక్ ఏమొచ్చినది మనకి ZXSIRRG. ఇది మనకు అడిగిన క్వశ్చన్. ఏముంటుంది లాజిక్ ఇందులో? జనరల్గా ఆలోచించండి, మనకి టైం కూడా ఉన్నది ఎట్లాగో. ఒకసారి ఆలోచన చేయండి. 26 24 19 9 18 18 7 ఇది ఇచ్చినారు. నెక్స్ట్ ఏమొస్తుంది అని అడిగినారు మనకి. ఐ అవుతుందమ్మా. ఓకే, ఎట్లా చెప్తున్నారు? ఐ యాడ్ చేస్తున్నారు. ఏమేమి యాడ్ చేస్తున్నారు చెప్పండి? 2 + 6. ఓకే, ఇవి రెండింటిని యాడ్ చేసినారా? 8 కదా అది. నెక్స్ట్ 2 + 4 6 కదా. ఏమొచ్చినది? ఓకే, ఒక్కసారి వినండి, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఇది 2 టైమ్స్ మనం చేయాల్సింది ఉంటుంది. డిఫరెన్స్ ఓకే, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతండి? 2 -2 డిక్రీజ్ అవుతున్నది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయినది? -5 అవునా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి -10. సో నెక్స్ట్ ఇక్కడ కూడా డిక్రిమెంట్ అవుతున్నది. ఎంత డిక్రీజ్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకు తెలియదు? కొంచెం కష్టం ఎందుకు అవుతుందంటే మనం ఇక్కడ ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 9 నుంచి 18 పోతున్నది. ఆబ్వియస్గా రివర్స్ ఆర్డర్లోనే కదా నువ్వు వెళ్ళేది. రివర్స్ ఆర్డర్లో ఇప్పుడు నువ్వు I దగ్గర ఉన్నావు. ఇప్పుడు మనకి ఇంకా కాన్సెప్ట్స్ అవ్వలేదు కాబట్టి నేను ఇట్లా రాస్తున్నాను. జనరల్గా కాన్సెప్ట్స్ అయిపోయినాక డైరెక్ట్గా రాసేస్తామండి. ఓకే, సో I వెనక్కి వెళ్ళాలి కదా నువ్వు. I కన్నా ముందు వచ్చేది ఏంటి? H. నెక్స్ట్ G, దానికన్నా ముందు F, E, D, C, B, A. రైట్. అంతకన్నా ముందు మనకి ఇంకేముంటాయి? Z. సర్క్యులర్ కదండి ఆల్ఫాబెట్స్ అనేది, మనం సర్క్యులర్గా తీసుకుంటాం. నెక్స్ట్ Y, X, W, V, U ఇట్లా కదా మనం వెళ్ళేది. U, T, S and R. ఒక్కసారి ఇది చూడండి. ఇప్పుడు రివర్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. అంటే నువ్వు ఎంత సబ్ట్రాక్ట్ చేసినావు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి? -17 చేసినావు. నువ్వు R నుంచి మళ్ళీ Rకి వస్తున్నావు రిటర్న్లో. ఎన్ని ఉంటాయి? ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి నువ్వు యాక్చువల్గా? -25. అంతేనా? -25 26. R నుంచి Rకి వస్తున్నావు అండి. A నుంచి Aకి రావాలంటే నువ్వు మళ్ళీ ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 26 కదా. అంటే స్టార్ట్ అయిన కాడికే మళ్ళీ వస్తున్నావు అంటే ఇక్కడ నువ్వు ఎంత సబ్ట్రాక్ట్ చేసినట్టు? -26 చేస్తేనే మళ్ళీ R దగ్గరికి వస్తావు నువ్వు. నెక్స్ట్ R Gని ఇంకోటి ఏమని రాయొచ్చు రివర్స్ ఆర్డర్లో? 18 ఉన్నది, -26. ఓకే, కాసేపు Gని పక్కకు పెడదాం, అది మళ్ళీ లెంతీ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత చెప్పండి? డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. 2 లేయర్స్. ఇదెంత? 3. ఇదెంత? 5. ఇది ఎంత? 7. ఇదెంత? 9. ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? ప్యాటర్న్ వచ్చిందా? 3 5 7 9. సో నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? 11 రావాలి. ఇక్కడ నాకు ఎంత రావాలి? 11 రావాలి. ఇక్కడ 11 రావాలంటే ఇక్కడ నాకు ఎంత ఉండాలి? -37 ఉండాలి. అంతేనా? -37 ఉండాలి. నెక్స్ట్ చెప్పండి, ఇందులోనే నాకు ఇంకేం రావాలంటే నెక్స్ట్ ఎంత రావాలి? నెక్స్ట్ ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలి అంటే ఏది? కిందిది. ఇక్కడ ఎంత రావాలి? 13 రావాలి. సో అంటే ఇక్కడ ఎంత రావాలి నాకు డిఫరెన్స్? 50 రావాలి. -50 అంటే G నుంచి -50 వెళ్తే ఏమొస్తుంది? G నుంచి 26 వెనక్కి వెళ్తే మళ్ళీ Gనేనా? ఇప్పటివరకు మనం నేర్చుకున్నదే కదా. G నుంచి మళ్ళీ 26 వెనక్కి వెళ్తే G, ఇంకో 26 వెనక్కి వెళ్తే G. అంటే మొత్తంగా నువ్వు ఎంత వెళ్తావు? 52 వెళ్తావు. బట్ నాకు వెళ్ళాల్సింది ఎంత? 15. అంటే ఒక 2 తగ్గించేస్తావు. G నుంచి ఒక 2 తగ్గించేసి ఎక్కడికి వెళ్ళి ఆగిపోతావు నువ్వు? +2 చేయి. +2 చేస్తే ఏమైతే? GHI అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? I అవుతుంది. 2 లేయర్డ్ ఇచ్చినారు. ఓకే, కొంచెం డిఫికల్టే, బట్ 2 లేయర్డ్ ఇచ్చినారు మనకి. 2 లేయర్డ్ ఇచ్చినారు. ఓకేనా? డోంట్ వరీ, ఇప్పటికైతే ఇట్లా రాస్తున్నాం రఫ్గా, ఎందుకంటే ఇంకా మన కాన్సెప్ట్ అవ్వలేదు కాబట్టి. కాన్సెప్ట్స్ అయిపోయినాక మనం డీటెయిల్డ్గా క్విక్గా రాయడం ఎట్లా అవన్నీ అప్పుడు చూద్దాం.
ఓకేనా, లేయర్స్ ఎట్లా చేద్దాం ఇవన్నీ. ఓకే, ఈ నెక్స్ట్ క్వశ్చన్.